ఆ రోజు ముఖాముఖిగా మాట్లాడేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలములో నిలబడి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా నిలబడి కేవలము ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారి అవసరతలు ఏంటో, వారికి ఏం కావాలో సమస్తాన్ని దేవుడితో మాట్లాడి దేవుడి సంవత్సరం ఏమంటున్నాడు, దేవుని యొక్క స్వరం ఎలాగా మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు సమస్తాన్ని కూడా ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా నిలబడేవాడు. ప్రజలు చెప్పే మాటలు దేవుడికి చెప్పేవాడు, దేవుడు చెప్పే విషయాలన్నీ కూడా ప్రజలతో చెప్పేవాడు. దేవుడు ఏం చెప్తాడు, ఈ సంవత్సరంలో ఇలా జరగబోతుంది, ఇలా ఉండబోతుంది, ఇలా మీ పంటలు దీవించబడతాయి, లేకపోతే మీ పంటలు నాశనం అయిపోతున్నాయి, లేకపోతే మీ వ్యాపారం దీవించబడుతుంది, మీ వ్యాపారం నాశనం అయిపోబోతుంది, మీరు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, నాకు ఇష్టంగా బ్రతికారని దేవుడు నచ్చితే నచ్చినట్లుగా, నచ్చకపోతే నచ్చినట్లుగా సూటిగా ప్రధాన